తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని స్పష్టం చేసింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. వాహనదారులు అనవసరంగా కొనుగోళ్లు చేసి నిల్వలు చేసుకోవద్దని సూచించింది. రిఫైనరీల నుంచి సక్రమంగా ఇంధన సరఫరా జరుగుతోందని తెలిపింది. అన్ని జిల్లాలకు నిరంతరాయంగా పెట్రోల్ డీజిల్ సరఫరా కొనసాగుతోందని వెల్లడించింది తెలంగాణ పౌర సరఫరాల శాఖ. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో వినియోగదారులకు పెట్రోల్ డీజిల్ కష్టాలు తప్పటం లేదు. యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతోందని వదంతులు వ్యాపించడంతో బిజినేపల్లిలో పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద రద్దీ పెరిగింది. దీంతో కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని చోట్ల ఫుల్ ట్యాంకులు చేయించడంతో పాటు బాటిల్స్, పెద్ద పెద్ద క్యాన్లలో పెట్రోల్ను కొట్టిస్తున్నారు. పెట్రోల్ కొరత లేదని అధికారులు చెప్తున్నా ప్రజల్లో మాత్రం భయం పోవటం లేదు. పెట్రోల్ షార్టేజ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో డోలపేటలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. గ్యాస్ బుకింగ్ అయి ఓటీపీ వస్తున్నా సిలిండర్ ఇవ్వటం లేదని వినియోగదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారంటూ రాజాం వాసులు మండిపడుతున్నారు. ఇదివరకు డోర్ డెలివరీ చేసే ఏజెన్సీ యాజమాన్యాలు చేతులెత్తేయడంతో సుదూర ప్రాంతాల నుంచి ఏజెన్సీల వద్దకు రావాల్సి వస్తోందన్నారు. రాజాం నియోజకవర్గంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 1600 నుంచి 1800 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని, సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని వారు కోరుతున్నారు.